నేను చాలా రోజుల తర్వాత ఒక మూవీని బాగా ఎంజాయ్ చేశా. అది కూడా మార్వెల్ మూవీ. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయింది స్పైడీని థియేటర్‌లో చూసి. మళ్ళీ ఈ రోజు చూసా. సేమ్ అదే వైబు, అదే ఎంజాయ్‌మెంట్, అవే ఎలిమెంట్స్, అవే యాక్షన్ సీన్స్. మూవీ విషయానికొస్తే మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం యాక్షన్ సీన్స్‌తో ఉంటది. సెకండ్ హాఫ్ మొత్తం స్పైడర్ మ్యాన్ ఎమోషన్స్‌తో ఫుల్‌ఫిల్ అయి ఉంటది. మార్వెల్ ఫ్యాన్స్‌కి ఎంత స్టఫ్ కావాలో అంత స్టఫ్ ఈ మూవీలో ఉంటది. అండ్ ఇంకోటేంటంటే ట్రైలర్‌లో ఏదైతే చూపించాడో అవే ఉండాయి. అంతకు మించి ఎక్కువ ఉండవు. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్లి డిసప్పాయింట్ అవ్వకండి. జస్ట్ వెళ్లి స్పైడర్ మ్యాన్‌ని చూసి ఎంజాయ్ చేయండి. నాకు ఇందులో బాగా నచ్చింది మాత్రం స్పైడర్ మ్యాన్, హల్క్ ఫైట్ అండ్ పనిషర్, స్పైడర్ మ్యాన్ యొక్క కనెక్షన్. అండ్ ఇందులో సాడీ సింగ్ పాప పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సీజీ షార్ట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రీవియస్ మూవీస్ లెక్కనే ఉంటే అంతకు మించి ఏం ఉండదు. నేనైతే బీభత్సంగా ఎంజాయ్ చేసిన. మూవీ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫస్ట్ 15 మినిట్స్ 20 మినిట్స్లో ఉండే యాక్షన్ సీన్స్ మాత్రం బీభత్సం కూత ర్యాంప్ అనే పదాలకి చాలా తక్కువ. ట్రైలర్లో ఏదైతే క్యామియోస్ ఉంటాయో ఆ క్యామియోస్ ఇందులో ఉంటాయి. స్టోరీ అయితే రివీల్ చేయలేను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎండ్ క్రెడిట్స్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అంతసేపు వెయిట్ చేసిన తర్వాత దీనికోసం వెయిట్ చేసింది అనిపిస్తుంది. జస్ట్ ఒక టైటిల్ పడుతుంది అంతే. ఆ టైటిల్ కోసం మాత్రమే ఎండ్ క్రెడిట్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. మిగిలిన సినిమా అంతా చాలా బాగుంది. ఈ మూవీ మీరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. మార్వెల్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక పండగ లాంటిది.